దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని శ్రీకృష్ణ ఆలయాలతో పాటు ఇస్కాన్ టెంపుల్తో భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఒకవైపు చిన్ని కృష్ణుడు కావచ్చు, గోపికలను ఎంత అందంగా తీర్చిదిద్దారో, చాలా అందంగా ముస్తాబై శ్రీకృష్ణులతో పాటు ఆలయాన్ని కూడా ఎంతో అందంగా ముస్తాబై వచ్చే భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇక్కడ ఆలయ సంబంధించిన ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు చేసి ఒకవైపు ఆలయం ఎక్కడ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా కూడా ఒకవైపు చిన్నపిల్లలందరికీ కూడా కృష్ణుని రూపంలో, అదేవిధంగా చిన్నపిల్లలందరూ ఒకవైపు గోపిక రూపంలో కూడా మొత్తం కూడా ఆలయం అంతా కూడా ఎంతో అందంగా ఒకవైపు సందడి వాతావరణంతో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా హరే కృష్ణ హరే రామ నామస్మరణంతో ఆలయం మొత్తం కూడా మారి మోగిపోతుందని చెప్పుకోవచ్చు. నగరంలోనే ఏదైతే కృష్ణునికి సంబంధించిన ఆలయాలతో పాటు ఏవైతే ఇస్కాన్కి సంబంధించిన ఆలయాలు ఉంటాయో మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు క్యూ లైన్స్ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఆధ్యాత్మికమే ఉట్టిపడుతుంది, ఒకవైపు దగ్గరుండి దర్శనం అయ్యే విధంగా, ఇంకోవైపు ఎంతో అంగరంగ వైభవంగా సంబంధించిన వేడుకలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఈవినింగ్లో ఉట్టి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కూడా ఆలయం మొత్తం ఒక శోభను సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఒకవైపు పూలతోనే ఎంతో అందంగా అలంకరించి, ఇంకోవైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు అనేవి జరుగుతాయి. ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట చూసినా హరే రామ హరే కృష్ణ అనే జపం మాత్రమే వినిపిస్తుంది, ఇంకో మాట మాత్రం వినిపించటం లేదు. ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందనే చెప్పుకోవాలి. మొత్తం మీద ఇక్కడున్న ఎవరైతే ప్రభులు ఉంటారో వచ్చే భక్తులకు గైడ్ చేస్తూ ఈ విధంగా కూడా దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఒకవైపు భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఏ క్యూ లైన్ చూసినా మొత్తం కూడా ఇది ఒక ప్రత్యేకమైన టెంపుల్ కావచ్చు. ఒకవైపు ఇస్కాన్ టెంపుల్కి ఏ విధంగా వెళ్తారు, ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్లోని గోల్డెన్ టెంపుల్లోని హరే కృష్ణ టెంపుల్కి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ శ్రీకృష్ణుని ఒక్కసారి దర్శించుకుంటే ఈరోజు ఎంతో లాభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. దీంతో పెద్ద ఎత్తున వచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున వస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బంజారా. ఎక్కడ ఉంది ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? మంచిగా ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాం. ఎంత టైం పడుతుంది లోపలికి రావడానికి? గంటన్నర పడుతుంది. ఈసారి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ ఉదయ్ నగర్ కాలనీ నుంచి వచ్చినాము. మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన నేను. మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ రావాలని కూడా అనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ సారి వచ్చాము, మేము ఎప్పుడు రాలేదు. మంచిగా ఇక్కడ బంజారా. ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ టైం అంటే రావడం? లేదండి, డైలీ వస్తాం. ఈసారి ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు? చాలా బాగుందండి. చాలా భక్తులు పెరిగారనిపిస్తుందా? చాలా పెరిగారండి. పెరిగారు. అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారా? అంటే ఏంటి ఈరోజు ప్రత్యేకత? శ్రీకృష్ణాష్టమి కదండి, బాగుంది. చాలా బాగా చేశారు సెలబ్రేషన్ అయ్యి, మంచిగా ఉన్నది. భక్తులు కూడా చాలా ఎక్కువ జనం వచ్చారు ఈసారి. మీరింటి దగ్గర ఎలా పూజలు చేస్తారు? బాగుందండి, మంచిగా ఉంది. సరే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున నగర ప్రజలతో పాటు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఎక్కడైతే కృష్ణునికి సంబంధించిన ఆలయాలు ఉంటాయో అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మొత్తం మీద వీళ్ళని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున ఒకవైపు ఆలయం సంబంధించిన వాలంటీర్స్ కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎవరి నోట చూసినా కూడా హరే రామ సంబంధించిన నామస్మరణం మాత్రమే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తుంది. చెప్పండి, ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాటు ఏం లేదు, దేవుడు చేసినది ఏర్పాటు చేస్తాం. మాతాజీ మనకి చేసేది ఏం లేదు, అంతా దేవుడే ఏం చేపిస్తాడు, మనం అన్నీ చేయాలి.
దాని వాళ్ళ కోరికనే అంతే ఉంటుంది మాతాజీ. అదే హరే కృష్ణ. అంటే ఈరోజు ఏమేమి చేస్తున్నారు మీరు ప్రత్యేకంగా? ప్రత్యేకంగా మేడం అన్ని పూజలు ఉంటాయి, ప్లస్ అభిషేకం కూడా ఉంటాయి. ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులు అందరూ ఆ సరదాగా పాల్గొన్నారు. అందరికి దేవుడికి భక్తులు పూజ చేస్తున్నారు అంతా ఉంటుంది. సాయంత్రం మనకు 7 గంటల నుంచి అభిషేకం ఉంటుంది, రాత్రి 1 గంట 1:30 వరకు ఉంటుంది మేడం. అంతే మేడం. అంటే ఈసారి భక్తులు ఎంతవరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అంచనాల ప్రకారం? అలాంటి ఏమి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు మేడం. దేవుడు ఎంతమంది పిలుస్తారు అంతమంది వస్తారు. వాళ్ళు కలిసే దునియా మొత్తం మొత్తం వస్తారు, లేకపోతే ఎవరు రారు. వీళ్ళు ఆ భక్తులు అంతా మీ లోపల రావాలి. ఓకే. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ చిన్ని కృష్ణుని కావచ్చు, ఆ గోపి దర్శకున్న పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లలకు ఒకవైపు శ్రీకృష్ణుని కావచ్చు, గోపికలకు సంబంధించిన రూపాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో అట్రాక్షన్గా నిల్చున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వచ్చే వరకు క్యూ లైన్, వెళ్ళే వరకు క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి మొత్తం మీద ఒకవైపు దర్శనం అనేది ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మంచిగా అయ్యే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి ఇక్కడ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, కొంపల్లి. దర్శనం ఏ విధంగా జరిగింది? బాగానే ఉంది మాతాజీ. ఐఎమ్ ఆల్సో డివోటీ ఫర్ లాస్ట్ 5 years. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఏర్పాటు చాలా బాగుంది. ఇట్స్ మోర్ లైక్ తిరుమల. మొత్తం మీద ఇది పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ టైం. మొత్తం మీద ఎక్కడ చూసినా వివిధ దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఇక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేసి ఇంకోవైపు సాయంత్రం 7 గంటల నుంచి ఏదైతే ఉట్టికి సంబంధించిన కార్యక్రమం అనేది మొదలు కానుంది. సాయంత్రం 7 గంటల నుంచి మొదలుకొని 1 గంటల వరకు కూడా ఈ ఉట్టి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేసి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సో మొత్తం మీద ఎంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు అనేవి జరుగుతుంది. ఎక్కడ నగరంలో ఏ కృష్ణాలయాలు చూసినా, అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్స్ చూసినా కూడా మొత్తం ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఒకవైపు ఆలయానికి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పటికే చర్యలు తీసుకున్నారో, ఇంకోవైపు గోల్డెన్ టెంపుల్ ప్రతి ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ అదే విధంగా జరుగుతున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వేణుతో కలిసి శిల్ప టీవీ, గోల్డెన్ జూబ్లీ హిల్స్ టెంపుల్ నుంచి. శ్రీకృష్ణ ఆలయంలో చిన్న పిల్లలు ఒకవైపు కృష్ణుని రూపం, ఇంకోవైపు గోపికల రూపంతో అందాన్ని ఆకట్టుకుంటున్నారు. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత అందంగా తయారయ్యారో. మొత్తం కూడా శ్రీకృష్ణుని రూపం ఉట్టిపడే విధంగా, ఇంకోవైపు గోపికలు కూడా గోపిక రూపం ఉట్టిపడే విధంగా మొత్తం కనువిందు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ క్లాస్, ఏం పేరు? నివాన్. ఏ క్లాస్? 4th class. అవునా, ఎంత టైం పట్టింది ఇలా రెడీ అవ్వడానికి? 41 minutes. 41 minutesా? ఎందుకు ఎగ్జాక్ట్లీ 41 minutes అని చెప్తున్నావు? అంటే క్యాల్కులేట్ చేసావా రెడీ అయ్యేటప్పుడు? అవునా, అంటే ఫస్ట్ టైం వేయటం, ఇంత ముందు వేసావా? ఫస్ట్ టైమా? ఎలా ఉంది వేయడం? ఇబ్బందిగా ఉందా? ఎలా ఉంది ఇది? మంచిగా ఉంది. ఎందుకు కృష్ణుడు అంటే ఇష్టమా? అవునా, ఏమని మొక్క కృష్ణుడిని? రోజు 1 round చాటింగ్ చేస్తాను. అవునా, మొన్న స్కూల్లో వేసావా? వేయలేదా? అవునా, అందరు ఎలా అంటే అందరూ వచ్చి దగ్గరికి వచ్చి ఫొటోస్ తీస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ బాగుంది, తర్వాత కొంచెం ఈజీగా వచ్చింది. నువ్వు చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th class. అవునా, ఫస్ట్ టైమా ఈ వేషం ఇలా వేయడం? అవునా, ఎలా అనిపిస్తుంది ఇవన్నీ మెయింటైన్ చేయడం? బాగుందా? మమ్మీ డాడీ ఎవరు రెడీ చేశారు? మమ్మీయా? అవునా, అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వేసావా? ఫస్ట్ టైమా? థర్డ్ టైమా? అంటే అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది?
ఏం డిఫరెన్స్ అంటే అప్పుడు అంటే క్యారీ చేయడం ఇబ్బందిగా ఉందా, మంచిగా ఉందా? బాగానే ఉంది. బాగానే ఉందా? ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ వేసారా? కొంతమంది వేశారు. అంటే ఇష్టమా ఇలా వేయడము? ఎందుకు? ఎందుకంటే మనం రాధలాగా ఉంటాం, ట్రెడిషనల్ కాబట్టి. ఎందుకు ఇష్టమా రాధా? ఏం తెలుసు నీకు శ్రీకృష్ణ రాధా గోపికల గురించి? కృష్ణుడు మంచోడు, అలా చేసినా కూడా ఒక దేవుడు అయ్యాడు. నీ పేరేం పేరు? శుభలక్ష్మి సార్. అవునా, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాసా? ఫస్ట్ టైం వేయడం ఇలా వేయడం? 4 years. ఈసారి అవునా, ఎక్కడ అంటే ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చావా? స్కూల్లో కూడా వేస్తావా? ఏ స్కూల్లో చేయరా సెలబ్రేషన్స్? చేయరా? అంటే నీకేం తెలుసు కృష్ణుని గురించి, గోపిక గురించి? అంటే ఏమైనా మొక్కున్నావా లోపలికి వెళ్ళాక? అంటే ఎందుకు మమ్మీ వాళ్ళు వేసారని వేసుకున్నావా లేకుంటే నీకు ఇష్టమా? మమ్మీ వాళ్ళు వేసారా? ఇవన్నీ ఇబ్బంది అవ్వట్లేవు? ఇవన్నీ నగలు ఇవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అవ్వట్లే? సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, చాలా అందంగా రెడీ అయ్యి మొత్తం ఎక్కడైతే ఇస్కాన్ టెంపుల్లో కావచ్చు, ఆ కృష్ణుని ఆలయాల్లో పెద్ద ఎత్తున చిన్ని కృష్ణులు కావచ్చు, చిన్ని గోపికలు పెద్ద ఎత్తున వచ్చి కనువిందు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వీరిని చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ శ్రీకృష్ణుని ఈ విధంగా చిన్న రూపంలో చూడటం చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్న. ప్రస్తుతం వీళ్ళని రెడీ చేసిన వాళ్ళ మమ్మీ కూడా ఉంది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అబ్బాయిని చాలా అందంగా రెడీ చేశారు, ఎంత కష్టపడ్డారు ఏంటి? లేదు, మేము బయట తీసుకెళ్ళి చేయించాము. అంటే చాలా మంది పిల్లలు కొంతమంది ఇష్టపడరు. అంటే మీ ఎలా ఉన్నాడు మీ అల్లుడు? తనకు కృష్ణ అంటే చాలా ఇష్టం, రోజు చాంటింగ్ కూడా చేస్తాడు. అందుకని వేసుకుంటాను అంటే మా బయట తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి చేయించాం. అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలే ఎక్కువగా మంది కనిపిస్తుంటారు, ఏం చెప్తారు? కృష్ణ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం. మోస్ట్లీ యాక్చువల్లీ మాకు చాలా ఇష్టం కృష్ణ అంటే. ఇక్కడ దర్శనం చేసుకున్నారా మీరు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము ఎవ్రీ సండే వస్తామండి, చాలా బాగుంటుంది ఎవ్రీ సండే. వచ్చిన దానికి ఈ రోజు వచ్చిన దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకత అంటే ఎవ్రీ సండే కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ భజన చేస్తారు అండ్ ఆనందోత్సవం ఉంటుంది. తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5:30కి వస్తే 9 o'clock వరకు ఇక్కడే ఉంటాం ఎవ్రీ సండే. ఇంటి దగ్గర ఉట్టి గట్ల ఏమైనా ఏర్పాటు చేశారా మీరు? అదేం లేదు, మామూలుగా ప్రసాదాలు అలంకారం చేసుకొని వచ్చేసాము ఇక్కడికి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఏదైతే ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతుంది, ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, శ్రీకృష్ణ టెంపుల్లో మొత్తం మీద ఒకవైపు చిన్ని కృష్ణులు కావచ్చు, చిన్ని గోపికలు కావచ్చు, మొత్తం అల్లరి చేస్తూ ఒక సందడి వాతావరణం మనకు ఓవరాల్గా కనిపిస్తుంది.